దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ప్రభునందు ప్రియులారా, దేవుని యందు విశ్వాసముంచిన మనమందరము ప్రతి విషయములోనూ మనము ప్రార్థన విజ్ఞాపనములు యేసుక్రీస్తు నామమున చేయుచున్నాం. ఇది ప్రభువు నేర్పిన ఆత్మీయమైనటువంటి మార్గోపదేశం. ఈ దినాన్ని చాలా మంది జీవితాలలో ప్రతి సమస్యను గురించి బాధపడతారు కానీ, శ్రమతో బాధింపబడుతున్నారు కానీ, దేవుని సన్నిధిని ప్రార్థన చేయడానికి మనస్సు లేదు అంటుంటారు. అయితే ఓపిక తెచ్చుకుని అన్ని పనులు చేయగలము కానీ మనసు నిలిపి ప్రార్థన చేయకపోతే మనం చేసే పనులలో సాఫల్యత, విజయం అనేది మనం పొందలేము. ప్రార్థన అనేది ప్రతి మానవుని యొక్క తక్షణ కర్తవ్యం. వారి జీవితములలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని ద్వారానూ జవాబు పొందలేరు. ఇది సత్యం. ఆత్మీయమైన ధోరణిలో ప్రతి క్రైస్తవుడు ప్రార్థన అనుభవం అనేది కలిగి ఉండాలి. ప్రార్థన చేయని క్రైస్తవుడు చచ్చిన శవముతో సమానమని ఒక భక్తుడు అంటాడు. ఈ రోజున మన జీవితములలో ప్రార్థన అనేటువంటి అంశమును ప్రధానమైనటువంటి విద్యగా మనము నేర్చుకొనగలిగితే మనము లోకమును జయించగలగా విశ్వాసముతో విజయశీలురమై క్రీస్తు యేసునందు వర్ధిల్లగలం. పరిశుద్ధ లేఖనములలో ప్రార్థన చేయమన్నారు కదా అని పెదవులకొచ్చిన మాటలు వచించడం కాదు. దేవుని సన్నిధానమున యేసునామమును కేవలము జపించడము కూడా కాదు. దేవుని సన్నిధానమున ప్రార్థన విధానములో ప్రాముఖ్యమైనది విశ్వాసమై యేసుక్రీస్తునందు మనకు నేర్పిన ఆత్మీయమైన పాఠం ఇదే. దైనందిన జీవితంలో ప్రతివారు ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనములు దేవునికి సమర్పించవలను అని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. అయితే ప్రార్థన చేయడానికి ముందుగా మనము మనస్సు సిద్ధపరుచుకోవాలి. ఆసక్తి లేకుండా 24 గంటలు ప్రార్థన చేసిన, విశ్వాసము లేకుండా జీవితకాలము ప్రార్థన చేసిన దాని యొక్క ఫలితము శూన్యమై. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 3వ వచనమందు తన యొక్క జీవిత దినములలో తాను నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైన పాఠాలకు మూలమైన ప్రవక్తల లేఖనాలలో ఒకటైన ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు వారి దేశము, ఆ దేశ ప్రజలు శాపగ్రస్తులై ఉన్నారని, ఆ పరిస్థితులలో తానేమి చేయగలడో దానిని చేయడానికి దానియేలు సంకల్పింప పూనుకుని ఉన్నాడు. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని అనే వాక్యమును తెలియచేస్తున్నాడు. కనుక మనస్సు నిబ్బరము, సిద్ధపాటు లేకుండా మనము ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఆరాధనలు చేసినా ప్రయోజనం ఉండదు కదా. ఈ రోజున పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియపరుస్తున్న ఆ మాటలు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, స్నేహితుడా, నీతోనూ నాతోనూ కూడా మాట్లాడుతున్నాడు. ఇలా చేస్తే మన జీవితములలో దేవుని యొక్క కృప పొందగలం. అయితే ఈ మాటలలో ఉన్న వాస్తవమైన సంగతులు ఏమిటంటే, కేవలము యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే ప్రభువు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఇతర దేశస్థులని, ఇతర మతస్థులని అభిప్రాయం ఇక్కడ లేదు. ప్రభువుకు ఏ భేదము లేదు. అయితే యేసుక్రీస్తు నామమున చేయు ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది విశ్వాసము, నిరీక్షణతో కూడినదైతే ఆ ప్రార్థన బలము కలిగినదై దేవుని సన్నిధిని చేర్చబడగలుగుతున్నది. రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. విశ్వాసం అనేది దేవునికి ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనము చేసే ప్రార్థన విశ్వాసపూరితమైనదై ఉండాలి. దేవుని సన్నిధానమున ఆ ఆత్మీయమైనటువంటి సిద్ధపాటును కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఆయనకు ఎవరు ఏ ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఆలకించేటప్పుడు వారి యందు విశ్వాసమును, వారి యొక్క ఆసక్తిని దేవుడు గమనిస్తాడని ఈ వాక్యం ముందు మనము గుర్తించాలి. కాబట్టి ఆయనకు ప్రార్థన చేసేటటువంటి ప్రతి వారి విషయంలో ప్రభు ఒక గొప్ప భరోసానిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును అని వాక్యమును తెలియజేయుచున్నాడు. కనుక యేసుక్రీస్తు నామమును బట్టి మనము తండ్రిని ఏమడుగుతామో వాటిని పొందుతాం. అయితే అనవసరమైన వాటిని అడిగి అప్రతిష్ట పాలు కావద్దు. అవసరమైనవి, ఉత్తమమైనవి, దేవుని చిత్తముకు అనుకూలమైనవి మాత్రమే మనము అడుగుట ఆ ప్రార్థన యొక్క ప్రభావమును మనం అనుభవించగలం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మరొక పర్యాయము మమ్మల్ని ఆదరించి ఆత్మీయమైన మెళకులను నేర్పినందులకై స్తోత్రాలు. ప్రార్థన చేయుటంటే కేవలము మాటలు వల్లించడం మాత్రమే కాదని, అది ఆసక్తితో కూడినదై విశ్వాస సహితమైన ప్రార్థన అయి ఉండాలని నేటి వాక్యము ద్వారా మీరు మాకు నేర్పుతున్న ఆత్మీయమైన పాఠమిది. ఎవరైతే యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుదురో వారందరికీ దేవుడు తగినటువంటి ప్రతిఫలాలు ఇవ్వగలిగిన సమర్థుడు, ఐశ్వర్యవంతుడు, సమృద్ధి కలిగిన దేవుడని వాక్యము ద్వారా పౌలు గారి యొక్క మాటలను నేర్చుకుంటున్నాం. ప్రభువా, ఈ దినాన్ని ప్రార్థన చేయవారు సందేహింపక యేసుక్రీస్తు నామమున మాకు సమస్తమును అనుగ్రహించబడతాయనే నిరీక్షణతో నీ సన్నిధిని చేరి ప్రార్థించే మనస్సును వారికి కలగచేయండి. శ్రమలో ఉన్న బిడ్డలకు, ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారికి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు దర్శించి మేలు చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, నేటి కార్యక్రమంలో ప్రయాణాల్లో ఉన్న బిడ్డలకు మీ కృపాక్షేమమును కలుగు చేయండి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించిన ప్రతి వారిని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.